హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మన యూట్యూబ్లో నడుస్తున్న ఇష్యూ సన్నీ భయ్యా యాదవ్ వర్సెస్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. సో ప్రజెంట్ తన ఇష్యూ అయితే నడుస్తుంది. యాక్చువల్లీ ఇద్దరి మధ్య గొడవ అయితే నడుస్తుంది. మీన్స్ యూట్యూబ్లోనే ఒకరొకరు వీడియోస్ పెడుతూ మాట్లాడుకుంటున్నారు. సో నిన్న పెట్టిన నా అన్వేషణ వీడియో అయితే చూసారా మీరు? సో చూసి నాకు కామెంట్ చేయండి పక్క. అసలు ఆయనకు సంబంధం లేని వీడియో. సన్నీ భయ్యా యాదవ్ వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉందంట. ఆయన కాల్ చేసిందంట. కాల్ చేసి నాకు క్యాన్సర్ ఉంది, మా బాబు చూసుకోవట్లేదు, నాకు డబ్బులు కావాలి అని కాల్ చేశారంట. అసలు ఈయనకు మీన్స్ మైండ్ ఉందా, మైండ్ పోయిందా, ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఒక మాటలో చెప్పాలి ఈయన గురించి అంటే సేమ్ మన యూట్యూబ్లో లోకుల్ కాకు లాంటి చెప్తుంది కదా, నాకు నాగార్జున కాల్ చేశాడు, నాకు చిరంజీవి కాల్ చేశాడు, సేమ్ నాకు అలాగే అనిపిస్తుంది. ఆయనకు ఈ లోకుల్ కాకు లాంటికి ఒకే కాడ సేమ్ పొజిషన్ ఇవ్వాలి. జనానికి అసలు కామన్ సెన్స్ లేదు. నేను ఏది చెప్పినా నమ్ముతారు ఈ జనం అన్నట్టుగా చెప్తున్నాడు. అసలు సన్నీ భయ్యా యాదవ్ వాళ్ళ మదరు ఈయనకి ఎందుకు కాల్ చేస్తుంది? ఈయన నంబర్ సన్నీ భయ్యా యాదవ్ వాళ్ళ మదర్ దగ్గర ఎలా ఉంటుంది? అసలు ఆలోచించే విధానం అన్నా ఉండాలి కదా. క్యాన్సర్ ఉంది, నాకు డబ్బులు ఇవ్వు, నాకు డబ్బులు కావాలి ట్రీట్మెంట్ కోసము, లేకపోతే మా సన్నీ అసలు చెప్పింది వినడు, ఇలా ఉన్నాడు, అలా ఎవరైనా చెప్తారా? ఇక్కడ క్వశ్చన్ మార్కే కదా ఈ వీడియోకి మాత్రము. సన్నీ భయ్యా యాదవ్ ప్రమోషన్ గేమింగ్ వీడియోస్ యాప్స్ అనేవి ప్రమోషన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కోపం అయితే జస్ట్ దానిపైన వీడియోస్ చేయాలి. కానీ నువ్వు ఒక గేతో మ్యారేజ్ చేసుకున్నావు, మీ మదర్కు బాగాలేకపోతే నువ్వు చూసుకోవట్లేదు, వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి డబ్బులు అడుగుతుంది, ఇలా ఫేక్ వీడియోస్ పెట్టకూడదు. నా అన్వేషణ వీడియోస్ కనుక కరెక్ట్గా పెడుతున్నాడు అనిపిస్తే గేమింగ్ ట్రేడింగ్ యాప్స్ వల్ల వాడికి ప్రాబ్లమే అవుతూ అనంటే వాడికి ఇండియా రమ్మనండి. ఇండియా వచ్చి ఎంతమంది అయితే ట్రేడింగ్ గేమింగ్ వీడియోస్ యాప్స్కు అయితే ప్రమోషన్ ఇస్తున్నారో అందరిపైన కేసు పెట్టమనండి, కేసు పెట్టి గొడవ చేయమనండి. అంత దమ్ముందా వాడిలో? అసలు ఇండియాకి వచ్చే దమ్ముందా? ఈ ఒక న్యూస్ తీసుకొని బైక్ వేసుకొని ఒకసారి ఇండియాకి రమ్మనండి, కరెక్ట్ అవుతుంది వాడికి. మీన్స్ ఏ సిచ్యువేషన్లో అయితే సన్నీ వెళ్ళాడో అలా రిటర్న్గా బైక్తో రమ్మనండి. ఎంత ఖర్చు అవుతుందో ఎంత లేదో వాడికి కూడా అర్థమవుతుంది. ఫస్ట్ సన్నీ భయ్యా యాదవ్ని బ్లేమ్ చేశాడు, తర్వాతకి ఆయన ఫ్రెండ్ని గే అన్నాడు, తర్వాతకి ఇప్పుడు వీడియోస్ లేవు కాబట్టి ఏం మాట్లాడాలి అన్నట్టుగా సన్నీ భయ్యా యాదవ్ వాళ్ళ మదర్ గురించి కూడా బ్లేమ్ చేస్తున్నాడు. సో ఇలా ఫేక్ వీడియోస్ పెట్టడం అవసరమా? సో ఈ ఇద్దరిలో ఎవరు మీకు రైట్ అనిపిస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నా అన్వేషణ పెట్టే వీడియోస్ రైటా రాంగా అనేది కూడా తెలియచేయండి. అలాగే నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి రీచ్లో ఉన్నాను, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.